వెల్కమ్ బ్యాక్ టు హర్ష ఎడ్యుకేటర్ ఛానల్. నేను యాక్చువల్గా ఒక ప్రాజెక్ట్ అనేది డిజైన్ చేద్దాం అనుకుంటున్నాను. బేస్డ్ ఆన్ మై స్కిల్స్. అంటే నాకు స్కిల్స్ పెట్టి నాకు నెట్వర్కింగ్ మీద ఐడియా ఉంది, పెన్ టెస్టింగ్ మీద ఐడియా ఉంది, అండ్ వీలాన్ సెక్యూరిటీ, ఆటోమిషన్, ఇలా నాకు డిఫరెంట్ టూల్స్ మీద క్వాలీస్ అండ్ పెన్ టెస్టింగ్స్లో వచ్చేసరికి ఎన్మ్యాప్ మీద. సో ఇలా నాకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్కిల్స్ ఉన్నాయి. సో నా స్కిల్స్ అన్ని యూజ్ చేసి నేను ఇప్పుడు లైక్ ఒక ప్రాజెక్ట్ అనేది క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఈ రోజు వచ్చేసరికి మీకు దాని యొక్క టోపాలజీ అనేది షేర్ చేద్దాం అనుకుంటున్నాను. మీరు ఇది కావాలంటే మీరు కూడా ఇది మీ యొక్క రెజ్యూమ్లో అనేది యాడ్ చేసుకోండి ఈ యొక్క ప్రాజెక్ట్ని. నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు. సో నేను ఈ రోజు నా యొక్క అంటే స్ట్రక్చర్ ప్లాన్ అంటే టోపాలజీ అనేది మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏంటిది నా టోపాలజీ, ఏంటి, ఏం చేస్తున్నాను అనేసి. సో యాక్చువల్గా నా యొక్క ప్రాజెక్ట్ నేమ్ వచ్చరికి నెట్ నెట్ స్కాన్ ల్యాబ్ సెల్ఫ్ హీలింగ్ సెక్యూర్ నెట్వర్క్ సిమ్యులేటర్. ఇది ఎందుకు పెట్టుకున్నానంటే నేనే ఒక నెట్వర్క్ క్రియేట్ చేసుకుంటాను, నేనే ఒక లూప్ హోల్స్ అనేది క్రియేట్ చేసుకుంటాను నా యొక్క నెట్వర్క్స్లో. నేనే దాన్ని అంటే లైక్ రిమెండేషన్ చేసుకుంటాను. లైక్ అంటే లూప్స్ నేనే కనుక్కుంటాను, వాటిని నేనే ప్యాచింగ్ చేస్తాను. లైక్ ఇక్కడ ప్యాచింగ్ అంటే వనరబిలిటీస్ అనేది ఫైండ్ అవుట్ అవుతాయి కదా. వనరబిలిటీస్ ఫైండ్ అవుట్ అయిన తర్వాత వాటిని ఎలా సాల్వ్ చేయాలి, రూట్ కేసెస్ ఏంటి అనేసి నేనే చూసుకుంటాను. సో నా టోపాలజీ వచ్చేసరికి ఇక్కడ వచ్చి నేను 3 స్విచ్చెస్ తీసుకున్నాను, 2 పీసెస్ తీసుకున్నాను. ఇక్కడికి వచ్చేసరికి వీలాన్స్ వీలాన్స్ అనేది నేను ఇక్కడ 3 తీసుకుంటున్నాను. ఓకే, వీలాన్ 10, వీలాన్ 10 వచ్చేసరికి యూజర్స్ అనేసి, వీలాన్ 20 వచ్చేసరికి సర్వర్స్, వీలాన్ 99 వచ్చేసరికి మేనేజ్మెంట్, కాన్ఫిగరేషన్ వచ్చేసరికి ట్రంక్ ఉండిద్ది, ట్రంక్ ఉండిద్ది, యాక్సెస్ పోర్ట్ ఉండిద్ది, అండ్ ఇంటర్ వీలాన్ రూటింగ్ ఉండిద్ది. అండ్ ఫర్దర్గా ఇంకా ఇంకా మనం ప్రాజెక్ట్ డెప్త్కి వెళ్ళే కొద్దీ ఇంకా నేను అడ్వాన్స్ యాడ్ చేస్తూ ఉంటాను. సో నా యొక్క ప్రాజెక్ట్ ఐడియా ఏంటిదంటే ఫైనల్గా కంక్లూషన్ చెప్పేస్తున్నా. నేను ఇప్పుడు ఈ స్విచ్చెస్ ఈ ఇటు పక్క సర్వర్స్ కూడా నేను కనెక్ట్ చేస్తాను. ఓకే, ఇప్పుడు వీటిల్లో వనరబిలిటీస్ అనేది నేనే తీసుకుంటాను. ఓకే, నా యొక్క లైనక్స్కి డైరెక్ట్గా కనెక్ట్ చేసి పింగ్ చేశాను. ఓకే, పింగ్ అవుతున్నాయా లేదా, వనరబిలిటీస్ ఏంటి అని నేనే వాటిని ప్యాచింగ్ అని ఎలా ప్యాచింగ్ చేయాలంటే ఎలా ఆటోమేషన్ యూజ్ చేయాలి. ఓకే, ఆటోమేషన్ యూజ్ చేస్తాను, సెక్యూరిటీ లూప్ హోల్స్ నేనే ఫైండ్ అవుట్ చేస్తాను, నేనే లైక్ అంతా నేనే సెల్ఫ్గా చేసుకుంటాను. ఓకే, ఇది నా యొక్క ప్రాజెక్ట్ అనేది స్ట్రక్చర్. నేను దీన్ని అనేది ఇంప్లిమెంట్ చేస్తాను. సో నాకు యాక్చువల్గా ఆఫీస్ వర్క్ ఉండటం వల్ల, ఎక్కువ లోడ్ ఉండటం వల్ల నాకు చేయలేకపోతున్నాను. యాక్చువల్గా నాకు ఈ ప్రాజెక్ట్ నేను దీనికి మీరు ముందుగానే చెప్తున్నాను, గిట్ హబ్ కూడా ఒకటి క్రియేట్ చేసుకోండి. లైక్ స్క్రీన్ షాట్స్ అనేది ఎవ్రీ టోపాలజీ, ఇప్పుడు ఈ టోపాలజీ అనుకున్నా, ఈ టోపాలజీ ఒక స్క్రీన్ షాట్ తీసుకోండి, మీ యొక్క గిట్ హబ్ అనేది అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోండి. ఓకే, అది కూడా ప్రైవేట్లో పెట్టుకోండి. ఓకే, ప్రైవేట్లో పెట్టుకుని మీ గిట్ హబ్ క్రియేట్ చేసుకుని మీరు ప్రాజెక్ట్ ఇది కూడా యూజ్ చేయండి. ఓకే, నో ప్రాబ్లం, ఎవరైనా యూజ్ చేయండి, నాకైతే ఇబ్బంది లేదు. సో ఈ ప్రాజెక్ట్ టైటిల్ మీద మీరు ఒక గిట్ హబ్ లో రిపాజిటరీ క్రియేట్ చేసి లైక్ ఒక ప్రాజెక్ట్ ఇది టోపాలజీ అనేసి ఇది పెట్టేసి నెక్స్ట్ ఒక ఇంటర్వ్యూకి అర్థమయ్యేలాగా మీరు మీ గిట్ హబ్ లో పోస్ట్ చేసుకోండి. ఓకే, నేను రాబోయే వీడియోస్ లో నెక్స్ట్ వీడియోలు చల్లికి కాన్ఫిగరేషన్స్ గురించి చూద్దాం, ఎలా కాన్ఫిగ్ చేద్దాం, ఏంటి అసలు టోటల్ టోపాలజీ అనేది నేను నెక్స్ట్ వీడియో అనేది ప్రొవైడ్ చేస్తాను. సో ఇది జస్ట్ మీకు ఓవర్ వ్యూ, అంటే ఏంటిది ప్రాజెక్ట్ అంటే ఏంటిది, ఎలా ఉండిద్ది అనేసి మీకు రియల్ టైం ఎక్స్పీరియన్స్ కోసం నేను చేస్తున్నాను. ఓకే, ప్లీజ్ ఎవరి సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ నాకు ఒక ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా ఉంది, అందులో కూడా మీరు ఫాలో అవ్వాలంటే ఫాలో అవ్వండి. ఓకే, ఇందులో అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఓకే, ప్రాజెక్ట్ మాత్రం చాలా ఇంపార్టెంట్. అండ్ మీకు ఇది ఇంటర్వ్యూస్ లో మీరు జస్ట్ ఇది పెట్టారంటే చాలు, మిమ్మల్ని సెలెక్ట్ చేస్తాడు. ఓకే, ఇంకేం మిమ్మల్ని అడగను కూడా అడగడు. నేను వీటి గురించి వచ్చే క్వశ్చన్స్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎవ్రీథింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ ప్రాజెక్ట్ గురించి. ఓకే, ఇక్కడ మీరే సెల్ఫ్ హీలింగ్ అంటే ఏంది, ఏదైనా దెబ్బ తగిలినప్పుడు మానేది కదా ఆటోమేటిక్, అదే హీలింగ్ అంటే ఇట్లా మనకి మనమే ప్యాచింగ్ చేసుకుంటాం. ఓకే, ఇది ఈ వీడియో నేను చేద్దాం అనుకుంటున్నాను. లైక్ నేను ఇది ఎక్స్ప్లెయిన్ చేసి ఒక
ఓవర్ వ్యూ అనేది ఇద్దామనేసి వీడియో చేశాను గాయ్స్. నేను నెక్స్ట్ వీడియోలో మీకు కాన్ఫిగరేషన్ గురించి కూడా నేను చెప్తాను. ఓకే.